పోయి పోరు పాటలు పడితే ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ 96లో నన్ను వదిలిపెట్టి నన్ను ఆంధ్రపాల కూల కళ్ళబట్టినారు ఓరుగల్లు సూర్యపేట పోరయ్యేసే భువనగిరి యుద్ధ పేరకి మోగితే ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ మారోజు అన్న పెళ్ళిలంట కాపురూరు అయిన ప్రాణాలు ఇచ్చి గద్దరన్నా నెత్తురు దారపోసెను ఏకంగా చేస్తే యోని పాలైందిరో తెలంగాణ నేను పాడితే ఇంకా బాగా నాశగా వస్తుంది, ముఖ్యమంత్రి కూడా వస్తుంది. లేదా ఇక్కడికి వచ్చిన ఇంటెలిజెన్స్ మిత్రులు కూడా రాసుకొని పంపిస్తారు, వాళ్ళ ప్రభుత్వానికి పంపిస్తారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు వాళ్ళు అద్భుతంగా వాళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. మీరందరూ ఏం చేయాలంటే నేను వాడేది వాడాలి. ఎవరి పాలైందిరో తెలంగాణ మీరు వాడదా? ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవరేలుతున్నాడు రా తెలంగాణ దేశులు వెళ్ళే చెండాలు వరకు మీ దొరగాడు వస్తుంటే దండాలు వరకు మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ప్రాణమే మారిచ్చారో తెలంగాణ పదవుల వరికొచ్చారో తెలంగాణ ప్రాణమే మారిచ్చారో తెలంగాణ పదవుల వరికొచ్చారో యోని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ యోని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ లాస్ట్ గానే ఓహో కూసుందల్ల గోత్రాలు నిలబడ్డోళ్ళ తెరుక 6 కూడా అందులో భాగమే, అది కూడా అన్నాడు మీరే. నిలబడ్డోళ్ళ గోత్రాలు కూసుందల్ల తెరుక కూసుందల్ల గోత్రాలు నిలబడ్డోళ్ళ తెరుక దేవుళ్ళ గోత్రాలు భక్తుల కెరుక భక్తుల గోత్రాలు దేవుళ్ళ కెరుక వాల్మీకి గోత్రాలు సూత్రాలు గుడిగారికి పోయి గుడి చుట్టూ 3 చుట్టూ తిరిగి ఈ గుడికి దండం పెట్టి ఉదిమత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి వారి పాత చెప్పులా గెలిచి ఈ కొత్త చెప్పులు వేసుకునేటువంటి తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చింది విద్యార్థులు, పోరాటం చేసింది విద్యార్థులు, జైల్లో పోయింది విద్యార్థులు. కానీ పదవులు అందుతుంది మాత్రం, పదవులు పొంది పదవులు ఎదుగుతుంది మాత్రం సమైక్యవాదులు, తెలంగాణ ఉద్యమాన్ని అవయవం చేసినటువంటి దొంగలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే పరిపాలన కూడా సాగుతున్నారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో చదువులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైనా కనీసం భయంకో భక్తికో చదువులు ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చదువుల పరిస్థితి ఇంకా దారుణమైపోయింది.
వాడు ఏ చదవని బుక్ లో ఫిట్ చేస్తే గదే చదివే పరిస్థితి అయిపోయింది. ఇవాళ మళ్ళా రాచరిక పరిపాలన, దొరలు, రాజులు, భూస్వాములు, పెట్టుబడిదారులు రాచరికంలో తెలంగాణను 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం పరిపాలించినటువంటి ఒక పరిస్థితిని మళ్ళా ఇవాళ అదే చరిత్ర అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితులకు మిత్రులారా. అందుకే ఎలా ఉన్నాయి ఆ చదువు? చదువుకుంటే మేలు తమ్మి, మనకు చదువెట్లా వస్తుంది చెల్లె, చదువుకుంటే మేలు, చదువుకుంటే మేలు తమ్మి, మనకు చదువెట్లా వస్తుంది చెల్లె, భూమి గుండ్రామాని ఒకసారి అంటాడు, ఒకసారిగా భూమి గుండ్రామాని ఒకసారి అంటాడు, బల్ల పరుపుందని ఒకసారి అంటాడు, గాడీల గుడ్డని ఒకసారి అంటాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు భూమి లేదని నాకు అనిపిస్తుంది. చదువుకుంటే మేలు తమ్మి, మనకు చదివెట్లా వస్తుంది చెల్లె, కో ఎడ్యుకేషన్ గమ్మత్తు ఉంటుంది, ప్రిన్సిపాల్ దొరగారు లీవులో ఉంటారు, పంతులందరేమో పేకాడుతుంటారు, బెంచీలు కుర్చీలు చదువాడుకుంటాయి, పుల్లోడు పుల్లమ్మల్ల వాడుకుంటారు. చదువు నీళ్ళు అవుతుంది, లవ్వురే అవుతుంది. ఇది మన చదువుల పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో పైన కొంచెం భయం భక్తుండే, కానీ వాళ్ళ లేదు. వాళ్ళు ఏం చెప్తే కదే. ఇంకొక పరిస్థితి ఏంటంటే విశ్వవిద్యాలయాలకు పోలీసులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. ఇట్లా ప్రైవేటు కార్పొరేట్ శక్తుల్లో విద్యను తాకట్టు పెట్టి వాళ్ళకు విద్యను మొత్తం నమ్మి గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ యూనివర్సిటీలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ పాలక వర్గాలు లేవు. విద్యార్థులు కూడా అనేక కష్టాలు, అనేక సమస్యలు. తెలంగాణ రాష్ట్రంలో అనేక విషయాల మీద ఇవాళ ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడపాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పోరాటాన్ని నడిపిస్తా ఉన్నాం. కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు KG to PG ఉచిత విద్య, డబుల్ బెడ్రూమ్, దళితుల 3 ఎకరాల భూమి, ఇంటికి ఒక ఉద్యోగం. ఈ ఊళ్ళో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ ఫ్రెండ్స్ కానీ మీ పక్కింటోళ్ళకి కానీ వచ్చిందా? ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన. అందుకే మరి విద్యార్థులారా మీకోసం మరి అనేక ఈ మధ్యకాలంలో గడిల పాలనపై ఎప్పుడు గెలవనేటువంటి ఒక ఆడియో సీడీ కూడా ఓ 10 పాటలను రూపకల్పన చేయడం జరిగింది. ఆ పాటలు కూడా కొన్ని నేను మీకు పాడి వినిపిస్తాను. ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మరి మధ్యలో మాట్లాడుతూ నేను మళ్ళీ అనేక పాటలు మీకు పాడి వినిపిస్తాను నేను. మరి ఇప్పుడే మన మధ్యకు వస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం. జేఏసీ చైర్మన్ గారు కూర్చోండి. కూర్చోండి. గట్టిగా చప్పట్లతో స్వాగతం సార్. దయచేసి కూర్చోండి. ఇప్పుడే వేదిక మీదకి వచ్చినటువంటి మన కార్యక్రమం ముఖ్య అతిథులు, మనమందరం ఎదురు చూస్తున్నటువంటి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో విద్యార్థి ఉద్యమ వేదిక తరఫున, కళాకారుల తరఫున వందనాలు తెలియజేస్తూ
శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం మనువాదపు సంఖ్యలను దంచ మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం సమతల మమతల రాజ్యం కోసం అంబేద్కరులై గర్జిస్తాం అంబేద్కరులై గర్జిస్తాం మానవాళికి జ్ఞానం నేర్పిన శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం చేరదీసిమకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం అజ్ఞానపు చీకట్లను ధర్మ అక్షరమాలను మెడలేస్తాం ఏకలవ్యుని బొటన వేలులై కలబడి నిలబడి తెలిసొస్తాం తెగిపడ్డ శంభూకుని తలలై కోట్ల గొంతులై నిలదీస్తాం మానవానికి జ్ఞానం నేర్పిన ఋషుల బాటల పయనిస్తాం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం రాజ్యానికి మహారాజై ఏలిన సాహు మహారాజై వస్తాం సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరిస్తాం సమర శంఖమును పూరిస్తాం సమర శంఖమును పూరిస్తాం కులము మతముల కుంటలు విప్పిన పెరియారై ప్రశ్నిస్తాం పెరియారై ప్రశ్నిస్తాం పెరియారై ప్రశ్నిస్తాం బ్రాహ్మణిజమును ప్రత్తను కొట్టి బహుజన పోరుకు దారేస్తాం బహుజన పోరుకు దారేస్తాం బహుజన పోరుకు దారేస్తాం మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటల పయనిస్తాం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం స్వయం పాలన ఏలిన వీరుడు సర్వాయి పాపన్నలై వస్తాం నారాయణ గురువు అయ్యి ప్రజలకు నడవడి నడకలు నేర్పిస్తాం నడవడి నడకలు నేర్పిస్తాం నడవడి నడకలు నేర్పిస్తాం ఫలించమే గల వన బతుకొచ్చని గర్జించే సింహాలవుతాం గర్జించే సింహాలవుతాం గర్జించే సింహాలవుతాం ఓటు ఆయుధము చేత పట్టుకొని పోటీలో నిలబడి గెలిచొద్దాం పోటీలో నిలబడి గెలిచొద్దాం పోటీలో నిలబడి గెలిచొద్దాం మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటల పయనిస్తాం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం ఆహా చెప్పులు కుట్టిన చేతులతోనే మరో చరిత్రను నిర్మిస్తాం కూలి కడుపులో రాజు పుట్టునని ప్రపంచానికి చాటుద్దాం ఓట్లు మాయి సీట్లు మావేళ్ళ కాంశీరాములై కలబడదాం రాజ్యముచ్చరక పట్టు మొదలని వీరుని చరిత్రను స్మరించుదాం మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటల పయనిస్తాం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం కులం వర్గము పోరు నడిపిన బాబాసు వీరలమై వస్తాం దడిగట్టిన ఈ కుల వ్యవస్థను ధ్వంసం చేయక కదిలొస్తాం ధ్వంసం చేయక కదిలొస్తాం ధ్వంసం చేయక కదిలొస్తాం పల్లె పల్లెన వాడవాడన బహుజన జెండా ఎగరేస్తాం బహుజన జెండా ఎగరేస్తాం బహుజన జెండా ఎగరేస్తాం అందరం ఒకటై కలిసి కట్టుగా తెలంగాణనే పాలిద్దాం తెలంగాణనే పాలిద్దాం తెలంగాణనే పాలిద్దాం అట్లా ఇవాళ తెలంగాణలో ఒక సామాజిక న్యాయం కావాలని చెప్పి సామాజిక తెలంగాణ కావాలని చెప్పి సంపన్న వర్గాలకు న్యాయం జరిగేటువంటి తెలంగాణ కావాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎవరొక్కరు చేతిలో పెట్టే తెలంగాణ మనకు వద్దని చెప్పి ఇవాళ ఈ పోరాటాలు నడుస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని భుజానేసుకొని యావత్ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలను ఏకతాటిగా నడిపించి ఇవాళ మానవ హారాలు మిలియన్ మార్చులు మరి అట్లాంటి పోరాటాలను భుజా వేసుకొని నడిపించినటువంటి మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మన మధ్యలో ఉన్నాడు. ఇవాళ తెలంగాణలో అభివృద్ధిని చేయమంటే అభివృద్ధి విరోధకంగా నడుస్తుంది, ప్రజల జీవితాలు ధ్వంసమైతున్నాయని చెప్పి మళ్ళా ఇవాళ గడమిపుతూ ఇవాళ పల్లె పల్లెన ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండకుండా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ జాగృత చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేసి నాయకత్వం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విద్యార్థులారా. ఇవన్నీ ఎందుకోసం అంటే మార్పు కోసమే. ఇవాళ ఇచ్చిన మాటలు నేను ఈ మధ్యన కొత్తగా రాసిన వాట్సాప్ లో కూడా ఈ మధ్యన బాగా అలసలు చేస్తా ఉంది పాటలు.
ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అనేటువంటి మ్యాన్ మీద ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొత్తగా మనం అడిగేది ఏం లేదు. గాలిలో మేడలు కట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే, గాలిలో మేడలు కట్టెటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, తెలంగాణ ప్రజల ముంచటోడే, తడిగుట్టతో గొంతు కోసటోడే ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. లేదా మీరు ఒక పని చేయండి, ఏంటప్పుడు మీరు కాలం చప్పటి కొట్టుకుని కోరసపడండి. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. గాలిలో మేడలు కట్టటోడే గంటకొక్క మాట చెప్పటోడే, గాలిలో మేడలు కట్టటోడే గంటకొక్క మాట చెప్పటోడే, గాలిలో మేడలు కట్టటోడే. త్యాగాలను పక్కకెట్టినాడే, ద్రోహాలతో చట్టు కట్టినాడే, త్యాగాలను పక్కకెట్టినాడే, ఆశలా హామీలు ఇచ్చినాడే, అందకుంటుట్టికి కట్టినాడే, ఆశలా హామీలు ఇచ్చినాడే, గారదేశాల మించినాడే, పిట్టరాజరకేమో సుట్టపోడేమో ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్తమాటాలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. ఇట్లా అనేక విషయాల మీద ఇవాళ తెలంగాణలో కరువు పరిస్థితులు, కన్నీళ్లు, రైతుల సమస్యలు. ఒక పక్క రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతుకు ఇవాళ నష్టపరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆదుకునే పరిస్థితిలో లేదు పాలక ప్రభుత్వము. ఇవాళ గుళ్ళ చుట్టూ, దేవుని గుళ్ళ చుట్టూ, పూజల చుట్టూ యాదాద్రులు, భద్రాద్రులు, ఇవాళ వెములాడలు, రాజన్నలు ఇట్లా తిరుగుకుంటా దేవుళ్ళ చుట్టూ తిప్పేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులారా. ఇవాళ అదే చెప్తున్నాం మేము. వెములాడ రాజన్న యాదగిరి నరసన్న వేల కోట్లు అడిగినాడా, రైతు బాధలు చూడొద్దన్నాడా, రాచకొండల గట్టె ఫిలిం సిటీలతోటి రైతు బతుకులు మారుతాయా, వారి ఆత్మహత్యలు ఆగుతాయా, పారాయి పాలన సంకల్లు దంచమని గొంతెత్తి విరమించినోళ్ళే నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలుతుంటే నోర్లు తెరువాకున్నారెందుకో, నేల రాలుతున్న రైతన్న చూస్తే గుండె వరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో, దేశానికి పువ్వ పెట్టేటి రైతన్న ఉరిదారు చేయాడుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో, ఓ ఏటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో, ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి మీరెందుకు మాట్లాడతలేరో, నేల రానుతున్న రైతన్న చూస్తే గుండె తరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో, దేశానికే పువ్వ పెట్టేటి రైతన్న ఉరిదారు చేయాడుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. ఇవాళ తెలంగాణలో ఘోరం జరుగుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో అన్యాయం జరుగుతూ ఉంటే కన్నీళ్లు, కరువు, మల్లన్న సాగర్ జీవితాలు, మల్లన్న సాగర్ గుంపు గ్రామాల బిడ్డల బతుకులు. అమ్మా మన ఊరు ఆగమయ్యిందే, ఆగమయ్యిందే, మల్లన్న సాగర్లో మునిగిపోతుందే, మునిగిపోతుందే, అమ్మా మన ఊరు ఆగమయ్యిందే, ఆగమయ్యిందే, మల్లన్న సాగర్లో మునిగిపోతుందే, మునిగిపోతుందే, అమ్మా మన ఊరు ఆగమయ్యిందే, ఆగమయ్యిందే, మల్లన్న సాగర్లో మునిగిపోతుందే, మునిగిపోతుందే, మన ఊరు ఆగమయ్యిందే, ఆగమయ్యిందే, మల్లన్న సాగర్లో మునిగిపోతుందే, మునిగిపోతుందే, కట్టుకున్న
విధ్వంసం కాదు, నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు. కానీ వాళ్ళు ఎట్లా ఉన్నాయి తెలంగాణ భక్తులు? తెలంగాణ బతుకు తెల్లారదనుకుంటే ఓపెన్ కాస్టింగ్ ఆపుతారనుకుంటే తెలంగాణ బతుకు తెలంగాణ బతుకు తెల్లారదనుకుంటే ఓపెన్ కాస్టింగ్ ఆపుతారనుకుంటే సింగరేణికి కొత్త వెలుగొస్తాదనుకోని కోటి ఆశలతోటి పోరులో ముందుంటే పొందన కట్టాయరో తెలంగాణ పొందన కొట్టాయరో తెలంగాణలో ఓపెన్ కాస్టింగ్ అట్లైనటువంటి సమస్య. తర్వాత నిరుద్యోగుల సమస్య. వచ్చిన తెలంగాణ ఎవరి పాలయ్యింది కొడుకో, నాటి ద్రోహులే మంత్రులై ఎట్లేనుతున్నారు బిడ్డో, త్యాగాలు నీవైతే భోగమే పనికొచ్చే కొడుకో, మన తర్వాత మారేటి రోజురా బిడ్డో, వచ్చిన తెలంగాణ ఎవరి పాలయ్యింది కొడుకో, నాటి ద్రోహులే మంత్రులై ఎట్లేనుతున్నారు బిడ్డో, 60 ఏళ్ళ తండ్రి బిడ్డ అవమానాలతోటి బతికే నీ గడ్డం, తాత తండ్రుల నాటి పోరాటం ఉంది, తనువంత నెత్తుటి గాయమయ్యింది, మణిదశ పోరుకు మార్గమైపోతుంటే మన పాలన వస్తుందని మురిసిపోతుంది కొడుకం, వచ్చిన తెలంగాణ ఎవరి పాలయ్యింది కొడుకో. అట్లా ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సమాజ్ చేశారు. తెలంగాణలో సప్పండ కులాల బతుకులాగం చేశారు. అవి విధ్వంసమవుతున్నాయి తప్ప తెలంగాణ జీవితాల్లో వెలుగు నిండట్లేవు. తెలంగాణ బతుకులు మారాలంటే, బాధలు తీరాలంటే ఇవాళ జేఏసీ నాయకత్వం కానీ, ఇవాళ రమేష్ అన్న సలీమన్ల నాయకత్వంలో విద్యార్థి పోరాటాలు కానీ, ఇవాళ సాంస్కృతిక పోరాటాలు కానీ సమిష్టిగా ఇవాళ పాలకులను ప్రశ్నించే ఉద్యమంగా సాగినప్పుడే అప్పుడు మన బతుకుల్లో వెలుగులు వస్తాయి. అప్పుడు మన బతుకుల్లో మంచి జరుగుతుంది, మన జీవితాలు మారుతాయి. ఇది తెలంగాణ రాష్ట్రం. ఏ తెలంగాణ రాష్ట్రమైనా వచ్చింది తెలంగాణ రాష్ట్రమే తప్ప ఇక్కడ సామాజిక న్యాయము విప్లవాలు ఇంకేమి రాలే. పోయింది పరాయి పాలన, వచ్చింది తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణలో ఎవరు వెళ్తున్నారంటే ఇవాళ మళ్ళా దేశముఖులు, దొరలు, నాటు జాగీర్దారులు, జమీందారుల వారసత్వమే ఇవాళ తెలంగాణను పరిపాలిస్తుంది తప్ప తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. మిత్రులారా, విద్యార్థులుగా మీరు ప్రశ్నించకుంటే, విద్యార్థులుగా మీరు పోరాటాల్లో ముందు ఉండకుంటే, విద్యార్థులుగా మీరు కొట్టాడకపోతే మన బతుకులు మారేగాక మారే అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ మీ అందరికీ, ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఉన్నారు కనుక వారి సందేశాలను మనం వినాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సార్ మాట్లాడేటువంటి మన సందేశం మనం అందరం కూడా వినాలి కనుక నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడిపించాల్సిందిగా రమేష్ అన్నను, సలీం అన్నను నేను కోరుతూ నేను మళ్ళీ మధ్యలో నేను పాడతాను. థ్యాంక్ యూ.